దేవునికి స్తోత్రములు. ప్రభు పేరిట ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రియ దేవుని జనాంగమా, మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి శుభవందనాలు తెలియపరచుకుంటూ ఉన్నాం. ఈరోజు 58వ ఎపిసోడ్కి వచ్చాం. సబ్జెక్ట్ అయితే సృష్టికర్త. దాంట్లోనే సంతోష్ ఆచార్య గారు అనేటువంటి ఒక సద్బ్రాహ్మణుడు గురించి చెప్తున్నాం. ఆయన పరలోకము నరకము మరి ఎలా ఉంటాయో చూచి వచ్చిన తర్వాత ఆయన చెప్తున్నటువంటి మాటలన్నిటిని కూడా రికార్డ్ చేసి మీ ముందుకు తీసుకొస్తాం జరుగుతూ ఉంది. చాలా విస్తారమైన సాక్ష్యం ఆయన చెప్పడం జరిగింది. దీని ద్వారా సృష్టికర్త ఆయన అని మరి అందరూ తెలుసుకోవడానికి ఉపయోగపడే సబ్జెక్ట్ కాబట్టి దీన్ని విస్తారంగా వివరంగా కూడా చెప్పడం జరుగుతూ ఉంది. 57వ ఎపిసోడ్లో చివరి మాటలు ఏం చెప్పుకున్నామంటే, ఆయన కళ్ళ ముందు ప్రత్యక్షంగా జరిగినప్పటికీ ఆయన పిల్లలు, బంధువులు ఇంకా చాలామంది కూడా యేసుప్రభు వైపు చూడలేదట. ఇది విడ్డూరంగా అనిపిస్తుందా? మరి నిజమే. ఇప్పటికీ కూడా అనేక కార్యాలు చూసినప్పటికీ కూడా చాలామంది ప్రభు వైపు చూడలేకపోతూ ఉన్నారు. కారణము సాతానుడు మనోనేత్రాన్ని గుడ్డితనం కలగజేయటువంటిది వాస్తవం. అయితే దేవుడి ప్రయత్నం దేవుడు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. కాబట్టి వాళ్ళు మనం ఎన్ని చెప్పినా కూడా వినరు. కాబట్టి అలా జరిగింది. అది ఏ సమయంలో జరుగుద్దో నాకైతే తెలియదు అని చెప్పి ఈ యొక్క సంతోష్ ఆచార్య గారు చెప్పడం జరిగింది. ఇక ఆ తర్వాత ఏం చెప్పాడంటే సంతోషాచార్య 26వ అంశంగా, ఆయన చెప్పినట్లు అందరినీ ప్రేమిస్తున్నాను. మీరు ఏం చేస్తున్నారు ఇప్పుడంటే, మరి ఆయన చెప్పాడు విపరీతంగా ప్రేమించవయ్యా మనుషులను, నీ ముందు కుటుంబ సభ్యులు నన్ను ప్రేమించు, నీ కుటుంబ సభ్యులను ప్రేమించు, నీ పొరుగు వాళ్ళని ప్రేమించు అన్నాడు. ఆయన చెప్పినట్లు వచ్చిన తర్వాత అందరినీ ప్రేమిస్తున్నా. ఒక బుద్ధిస్ట్కి చెప్పినప్పుడు ఆయన ప్రభువుని తెలుసుకున్నారు. నాకు అదంతా చెప్పే ఒక ఆయన బుద్ధిస్ట్ అంటే బౌద్ధ సన్యాసి అనుకో. బౌద్ధ సన్యాసులు ఉంటారు కదా పాపం. వీళ్ళంతా ఎవరు? జైనులు, బౌద్ధులు, వీళ్ళంతా ఎవరు అంటే దేవుడు ఎవరో తెలియక, దేవుడు కావాలి వాళ్ళకి, కానీ దేవుడు ఎవరో తెలియక మరి వాళ్ళకు ఎవరు చెప్పిన మార్గమో వెళ్ళిపోతూ ఉన్నారు. అటువంటి బౌద్ధ సన్యాసి ఒక ఆయనకి నాకు అదంతా చెప్పే, ఇదిగో బాబు నేను ఇట్లా వెళ్ళొచ్చానంటే ఆయన ప్రభువుని తెలుసుకున్నాడు అని చెప్తాను. అట్లా మనం చెప్పుకుంటూ వెళ్ళిపోతాం. ఎవరు అంగీకరిస్తారో ఎవరు అంగీకరించరో ఇక మనకు తెలియదు. ఆఖరిగా ఇలా చెప్పాడు ఈయన సంతోష్ ఆచార్య గారు చెప్పిందంటే, ఆయన ఒక్కడే మార్గము, సువార్త విషయమై మనము ఇతరులకు రుణస్థులమై ఉన్నాము. ఇది ఆయన ఒక్కడే మార్గం అట. ఇదేం విడ్డూరంగా ఉంది. మనం ఇతరులకు రుణస్థులమే, మనం బాకీ పడిపోయామంట సువార్త విషయంగా. ఎందుకట్లా? మనం అందరూ కూడా సువార్త విషయం ఇతరులకు రుణస్థులు, మనం బాకీ పడిపోయాం వాళ్ళకి. ఎందుకంటే దేవుడు మన కళ్ళు తెరిచాడు. ముందుగా ఆ సాతాను కట్టల నుంచి బయటికి తీసుకొచ్చి దేవుడు ఎవరో తెలియచేశాడు. ఈ విషయం తెలియని వాళ్ళు నరకానికి వెళ్ళిపోతారని మనకు ఖచ్చితంగా అర్థమైంది. మనం పరలోకం వెళుతున్నాము, దేవుడు తప్పించాడు నరకం. మనకు పక్కనున్న వాళ్ళు అనేక మంది నరకానికి వెళ్ళిపోతున్నారని తెలుస్తుంది. వాళ్ళకి సువార్త మనం ప్రకటించకపోతే వాళ్ళకి బాకీ పడిపోయినట్టే. మనం రుణస్థులం వాళ్ళకి. అది ప్రకటించి తీరాలి. నీకు దేవుడు కనికరించి నీకు చేసిన తర్వాత నీవు ఇతరులకి బయటికి తీసుకురావటానికి నువ్వు సువార్త ప్రకటించాలి. కాబట్టి సువార్త ప్రకటించడానికి మనం రుణస్థులమై ఉన్నాము. నేను ఎందుకండి సువార్త ప్రకటించాలి? ఏదో నేను ప్రభువుని అంగీకరించాను, నా దారి నేను పోతానంటానికి వీలు లేదు. తర్వాత ఈ పాటికి నేను చనిపోవలసి ఉన్నది, కానీ ఆయన కృప వల్ల బ్రతికాను. ఈ సాక్ష్యం మీరు కూడా అందరికీ చెప్పండి. ఈ మాటలు చెప్తున్నాడు ఆయన. నేను చనిపోవలసిన వాడినే కదా, బ్రతికాను. మరి ఈ సాక్ష్యం నేను చెప్తున్నాను, మీరు విన్నవాళ్ళు ఊరుకోవటానికి వీల్లేదు, అనేక మందికి చెప్పండి అన్నారు. నేనేం చేస్తున్నా? నేను విన్నాను, నేను మీ అందరికీ చెప్తా ఉన్నా. మీరు విన్నారు, మీరు అనేక మందికి మీరు చెప్పాలి. ఇది మన పని. ఇంకో పాయింట్ ఏం చెప్తున్నా అంటే, ఒకరిని ఒకరు బాగా ప్రేమించండి. ప్రేమ అంటే ఏంటో, దాని అర్థం ఏంటో నాకు తెలిసి వచ్చింది దేవుడి దగ్గరికి వెళ్ళి వచ్చిన తర్వాత. ఇదివరకల్లా ఏమనుకునేవాడిని అంటే, ఆ ఇంట్లో ఉంటే నా భార్య, నా పిల్లలు నా వాళ్ళేగా అనుకున్నా. కానీ నేను వచ్చిన తర్వాత విపరీతంగా ప్రేమించేస్తున్నా. నా చుట్టూ ఉన్న వాళ్ళని ప్రేమిస్తున్నా, నా బంధువుల్ని ప్రేమిస్తున్నా, నా భార్య బిడ్డలను మిక్కుటంగా ప్రేమిస్తున్నా. ప్రేమ యొక్క రుచి నాకు తెలిసింది. విపరీతంగా ప్రేమిస్తున్నా. పిల్లల్ని క్షణక్షణం ముద్దులు పెట్టుకుంటున్నా, ప్రేమ కురిపిస్తున్నా. ఆ స్పర్శ ద్వారా ప్రేమ చూపిస్తున్నా. అనేక రకాలుగా ప్రేమని
వాళ్ళకి కనపరుస్తున్నా, అలా ఈ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా విపరీతంగా ప్రేమతో ఈ ప్రేమ అనేది ఆయన దగ్గరికి వెళ్ళొచ్చిన తర్వాత నాకు తెలిసింది. మీకు చెప్తున్నాను, మీరు కూడా అనుసరించండి. ఇప్పుడు వరకు నిర్లక్ష్యం చేశారేమో. మీకు భగవంతుడు ఇచ్చినట్టు గొప్ప ఛాన్స్ ఇది. ప్రేమ అందరికీ లేదు. ఆ ప్రేమను కనపరిచే శక్తి, ఛాన్స్ నీకు ఇచ్చాడు. ఇక నువ్వు ఎన్నాళ్ళు బతుకుతావో, ఈ బతికినన్ని రోజులు కూడా ప్రేమని సద్వినియోగం చేయి. విపరీతంగా ప్రేమించు అందరినీ. ప్రేమతో నిండిపో. ఆయన వెళ్ళొచ్చిన తర్వాత ఆయన కలిగిన జ్ఞానం మనకు ఉపదేశిస్తూ ఉన్నాడు. నువ్వు ఇలా చేయి, మీరందరూ ఎలా చేయండి, ఇలా ప్రేమించండి అని చెప్తున్నాడు. యేసు ప్రభు ఒక్కడే నిజమైన దేవుడు, వేరే దేవుళ్ళు ఎవ్వరూ లేరు. ఇది నేను గ్రహించా. ఆయన చెప్తున్నాడు సంతోషాచార్య గారు. ఆయన వేద పండితుడు, సద్బ్రాహ్మణుడు. ఆయన చెప్తున్నాడు యేసు ప్రభు ఒక్కడే దేవుడు, వేరే దేవుళ్ళు ఎవ్వరూ లేరు అసలు. అది ఆ విషయం నేను గ్రహించి వచ్చా. ఆ విషయం ఇక్కడున్న జనమందరూ గ్రహించాలి. ఎలా గ్రహిస్తారు? జ్ఞానం ఇస్తే గ్రహిస్తారు. ఇదిగో సంతోషాచార్య గారు చెప్పిన మాటలు, ఆయన చూసిన విషయాలు అన్నీ చెప్తే వాళ్ళు గ్రహిస్తారు. వేరే దేవుళ్ళు ఎవరు లేరన్నమాట అని వాళ్ళు గ్రహిస్తారు. మనమందరం అక్కడ ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. ఇంకో విషయం నేను గ్రహించింది ఏంటంటే, వీళ్ళు లేదు అందరూ కూడా ఆయన దగ్గరికి వెళ్ళాలని, పరలోకం వెళ్ళాలని ఆయన కోరుకుంటున్నాడు. ఎంతో తాపత్రయపడుతున్నాడు. ఆయన అంత దయ కలిగి ఉన్నాడు. ఆ నరకం నుంచి పోయే వాళ్ళ గురించి ఆయన ఎంతో బాధపడతా ఉన్నాడు అని చెప్తున్నాడు. ఇంకో పాయింట్ ఏం చెప్తున్నా అంటే, ఆయన నాకు 600 అడుగుల దూరంలో కూర్చుని ఉన్నారు. 600 అడుగుల దూరంలో కూర్చుని ఉన్నారు అంటే 200 గజాలు. ప్లాట్ఫామ్ మీద కూర్చున్న ఆయన ఉన్నారు కదా, నాకు 200 గజాల దూరంలో ఆయన కనపడతా ఉన్నాడు. ఆయన కూర్చుని ఉండగా ఆయన ఎత్తు 35 అడుగులుగా ఉన్నది. 12 గజాలు ఎత్తు. ఆయన కూర్చుని ఉంటే అంత ఎత్తున్నాడో చూశాను నేను. ఒక 12 గజాలు 35 అడుగులు కూర్చుంటే 35 అడుగుల ఎత్తులో ఉన్నాడు. మామూలుగా ఒక మనిషిని కూర్చుని ఉంటే ఆయన ఎత్తు 3 అడుగులు ఉంటుంది. ఒక గజం ఎత్తు ఉంటాడు. కుర్చీలో కూర్చున్నాడు ఒక మనిషి. మనం కొలిసి చూస్తే ఒక గజం ఎత్తు ఉంటుంది అది కుర్చీలో కూర్చుని ఉండగా. కానీ దేవుడు కుర్చీలో కూర్చుని ఉండగా 12 గజాలు ఎత్తు కనపడతా ఉన్నాడు. ఆ ఆకారం అట్లా నాకు కనిపించింది. ఆయన చెప్తున్నాడు. అయితే ఇదంతా ఎప్పుడు చెప్తున్నాడు? ముందు అక్కడి నుంచి వచ్చిన తర్వాత, అక్కడి నుంచి వచ్చిన తర్వాత నర్సులు చెప్పారట. ఏమని? మీరు ఆ చనిపోయే స్థితిలో ఉండగా, కోమా స్టేజ్లో ఉండగా మీకు ఒక పెద్ద ఆపరేషన్ చేసామండి. ఆ ఆపరేషన్లో మరి రక్తం అంతా తీసి మళ్ళీ రక్తం ఎక్కించి ఇదంతా చేసిన తర్వాత మీరు బ్రతికారా అని చెప్పారు. ఇదంతా కూడా ఆయనకు కూడా అంతర్లీనంగా లోపల ఊపిరితిత్తులంతా రక్తంతో నిండిపోయినట్టు అది తీసినట్టు ఆయనకు తెలిసింది. కాబట్టి దీన్ని బట్టి జరిగేది ఏంటంటే, ఈయన కోమా స్టేజ్లో ఉన్నాడు. ఆయన ఏమన్నాడు? నేను చనిపోయానుగా అంటున్నాడు కదా. మరి ఇక్కడ కోమా స్టేజ్లో ఎలా ఉన్నాడు అంటే, దేవుడు ప్రాణము మరి ఉంచి ఆత్మను మాత్రమే తీసుకెళ్ళాడు. కోమా స్టేజ్లో ఉండటం జరిగింది. అయితే ఆత్మకి ఏమనిపిస్తుంది? నేను చచ్చిపోయాను అనిపిస్తుంది. ఆ ఆత్మ ఏమంటుంది? నేను చచ్చిపోయి వచ్చేసి నా శరీరం అక్కడ బాడీ అక్కడ ఉండటం నేను చూశాను అంటున్నాడు. ఈ సంఘటనే పాల్ ప్రకాష్ గారు అని చెప్పి 1 సంవత్సరం క్రితం నేను ఆయన దగ్గరికి వెళ్ళటం జరిగింది. పల్నాడు. ఇప్పుడు ఇదైతే సంతోషాచార్య గారితో ముగింపు అయిపోయింది. ఆయన ఎట్లా జరిగింది అని చెప్పేసి ఆ ఇంటర్వ్యూలో చెప్పాడు. ఇలా జరిగింది నేను ఇలా చేస్తున్నా అని చెప్పేశాడు. ఇప్పుడు ఇట్లాంటిదే 1 సంవత్సర కాలం క్రితం, మరి మొన్న నవంబర్ కాక అంత నవంబర్ అనుకుంటా, ఆ ప్రాంతంలో నేను వెళ్ళొచ్చి ఆయన దగ్గర. ఒకప్పుడు గుంటూరు జిల్లా, పల్నాడు జిల్లా కారంపూడి అనేటువంటి ఊరు ఉంది. ఆ ఊర్లో పాల్ ప్రకాష్ అనే పాస్టర్ గారు ఉన్నారు. ఆ పాస్టర్ గారు మరి సెకండ్ టైం కరోనా అనుకుంటా కోమాలోకి వెళ్ళిపోయాడు. చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈయన కండిషనే ఖచ్చితంగా నర్సరావుపేటలో ఐసీయూలో ఒక హాస్పిటల్లో బెడ్ మీద ఉన్నాడు. ఆయన దగ్గర ఆయన భార్య తప్ప ఇంకెవరు లేరు. నర్సులు వస్తున్నారు వెళుతున్నారు. కరోనా టైం కాబట్టి అసలు ఎవరిని అలో చేయట్లా. ఆ రోజుల్లో ఆయన చచ్చిపోయాడా అంటాడు ఆయన. ఎందుకంటే ఆయన ఆత్మ వెళ్ళిపోయింది. ఆయన వెళ్తా ఉండగా ఈయన శరీరం బెడ్ మీద ఉంది. ఆయన కూడా ఇలాగే చెప్పాడు.
నా ఆత్మ వెళ్ళిపోయింది, నేను చచ్చిపోయాను అన్నాడు. చచ్చిపోయాను, అక్కడికి వెళ్ళిపోయాను. దేవుడి దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత నరకదోతలు వచ్చేసి నన్ను పట్టుకుని లాక్కుపోతా ఉన్నారు. ఇప్పుడు ఇట్లాగే కింద అగ్నిగుండం కనపడుతుంది కదా, అట్లా ఈయన కూడా అగ్నిగుండం కనపడతా ఉందంట. దాంట్లో వేసేటాక నరకదోతలు వచ్చి పట్టుకుపోతా ఉన్నారు. యేసు ప్రభు వారు ఇలాగే కూర్చుని ఉన్నారు. కూర్చుని ఉంటే ఈయన పాస్టర్ గారు కదా, ఇదేంటి నన్ను పట్టుకుపోతా ఉన్నారు. ఈయనకి అప్పటికే ఈయన మీదకి ఈయన చేసిన చెడ్డ పనులన్నీ బయలుపడిపోయాడు. ఆయన పైకి పాస్టర్గా ఉన్నా అంతర్గతంగా కొన్ని లోపాలు పాపాలు ఉన్నాయి, ఇవన్నీ ఆయన మీదకి వచ్చి కనపడుతున్నాయి. అమ్మో నేను పాపాలు ఇవన్నీ చేశాను, దేవుడు చూడడానికి కూడా చూసేశాడు, నాకు నరకంలోకి వెళ్ళిపోతున్నా, ఇది తప్పదు, ఇది ఒకటే ఆప్షన్ అని అనుకుంటున్న సమయంలో యేసు ప్రభువారు ఈయన వైపు చూస్తారేమని, ప్రభువా ఒకసారి చూడండి అయ్యా, నన్ను కరుణించండి అయ్యా అంటున్నాడు. ఈ నరకదోతలేమో లాక్కుపోతాకు వస్తున్నారు. మరి ఆ సమయం ఈయన గింజుగులాడుకుంటున్నాడు. మరి దేవుడు ఎప్పుడుకో కరుణించి ఈయన వైపు చూడటం జరిగింది. ఈయన వైపు చూసి తర్వాత ఈయన మొరపెడతా ఉన్నాడు, అయ్యా తప్పైపోయింది, రక్షించండి రక్షించండి అంటున్నాడు. అప్పుడు ఆ నరకదోతలకి దేవుడు హెచ్చరిస్తాడు, వదిలేయండి అయ్యా, నేనేదో చూస్తాలే ఇతని సంగతి అని చెప్పాడు. అప్పుడు ఆయన చెప్పాడు, ఇదిగో నువ్వు నరకానికి నీ లిస్టులో ఉన్నావు, నువ్వు వెళ్ళిపోవాలి ఇప్పుడు నరకానికి, అయితే నీ మీద దయ తెలిచా అని చెప్పి అప్పుడు నీకు పరలోకం కూడా చూపిస్తా. అప్పుడు నరకం ఇక్కడ దూరంగా నువ్వు చూస్తున్నావు కదా, నీ కళ్ళ ముందు అనేక మంది ఆత్మలు అలా వెళ్ళిపోతున్నాయి కదా, నీకు పరలోకం కూడా చూపిస్తాను అని చెప్పి చూపించడం. 2-3 రోజులు అక్కడే ఇదంతా జరగటం. అక్కడ ప్రభువా నన్ను నరకం దూతలు లాక్కుపోతున్నారు, నన్ను రక్షించండి అని ఆయన మాటలు అంటూ ఉంటే ఇక్కడ శరీరంలోంచి మాటలు వస్తూ ఉన్నాయట. ఈ మాటలు ఆయన భార్య వింది. అయ్యా నేను నరకం దూతలు నన్ను లాక్కుపోతున్నారు, మరి నన్ను రక్షించండి అన్న మాటలు ఈయన శరీరంలోంచి మాటలు వస్తున్నాయి స్పృహలేని స్థితిలోనే. అప్పుడు ఆమె ఏం చేసింది, వాళ్ళ పెద్ద పాస్టర్ గారికి ఫోన్ చేసి ఈయన నోటి దగ్గర స్పీకర్ ఆన్ చేసి పెట్టింది, అయ్యా మా ఆయన ఇలా అంటున్నాడు వినండి అని ఇప్పించింది. అప్పుడు ఆయన కూడా విని ఈయన నరకాని దగ్గరికి వెళ్ళిపోయాడు, దేవుడి దగ్గర ఈయన ప్రాధేయపడుతున్నాడు అని చెప్పడం జరిగింది. మొత్తం మీద ఆయన దేవుడు 3 రోజుల తర్వాత ఆత్మను వెనక్కి పంపించిన తర్వాత లేచాడు. లేచిన తర్వాత లేచి కూర్చుని ఇదిగో ఇట్లా జరిగింది నరకానికి వెళ్ళిపోతూ ఉంటే దేవుడు నన్ను రక్షించాడని చెప్పాడు. కానీ ఈ విషయం ఆయన సాక్ష్యం చెప్తే ఒక డాక్టర్ గారు హైదరాబాద్ నుంచి ఫోన్ చేశాడట. ఫోన్ చేసి పాస్టర్ గారు మీరు సాక్ష్యం చెప్తూ ఉన్నారు, మీరు చచ్చిపోయాను అన్నారు కదా, చచ్చిపోయి దేవుడి దగ్గర 3 రోజులు ఉన్నా అన్నారు కదా, మీరు చచ్చిపోయి ఉంటే 3 రోజులు మీ శవాన్ని హాస్పిటల్లో పెట్టుకుని ఉంటాకి డాక్టర్లు ఏమన్నా తెలివి తక్కువ వాళ్ళ, డాక్టర్లకి ఆ జ్ఞానం లేదా? కరోనా టైంలో ఒక శవాన్ని 3 రోజులు బెడ్ మీద ఉంచుతారా? మీరు ఎట్లా చెప్పారు ఇది అని ఆయన ప్రశ్నించారట. నాతో చెప్పాడు, అయ్యా ఇట్లా నాకు ఫోన్ వచ్చింది, నువ్వు చచ్చిపోయాను అన్నారు కదా అంటే, నాకు తెలియదు, నేను చచ్చిపోవటం వాస్తవమే, దేవుడు నా శరీరానికి ఆ కథలకి ఇచ్చినట్టున్నాడు. ఇక్కడ నర్సులు ఏదైనా ఇంజక్షన్లు అవన్నీ చేస్తుంటే లోపలికి వెళ్తున్నాయట, కానీ నేను చచ్చిపోయాను అంటాడు. విషయం ఏంటంటే ఇక్కడ మానవ మాత్రులుగా ఉన్న వాళ్ళకి నువ్వు చచ్చిపోయారంటావేంటి, నీ శరీరం మీద ఇంజక్షన్లు ఇవన్నీ వెళుతున్నాయి కదా, నువ్వు కోమాలో ఉన్నావు కదా, నువ్వు బ్రతికే ఉన్నావుగా అంటాం. కానీ ఆత్మకి ఏమనిపిస్తుంది, నేను చచ్చిపోయాను, నేను వచ్చేసా ఇక్కడ అనిపిస్తూ ఉంది. కాబట్టి ఇక్కడ ప్రాణం అయితే ఉంది, నిజంగా చచ్చిపోలేదు, ఆత్మ వరకు చచ్చిపోయినట్టే, నా శరీరంతో నాకు లింక్ లేదు, నేను ఇక్కడికి వచ్చేసా అనుకుంటున్నాడు. కాబట్టి ఈయన కూడా సంతోష్ ఆచార్య గారు కూడా ఏమంటున్నాడు, నేను చచ్చిపోయి ఇక్కడికి వచ్చా అంటున్నాడు. నిజంగా ఆయన చచ్చిపోయి ఇక్కడ వచ్చేస్తే 3 రోజులు అక్కడ ఆ శరీరంలో పెద్ద ఆపరేషన్ ఇవన్నీ జరిగినాయి కదా, ఆయన కోమాలో ఉన్నాడని. అంటే ప్రాణం మట్టికి ఉంచాడు దేవుడు, ఆత్మను మాత్రం తీసుకెళ్ళాడు. కానీ ఈ ఆత్మకి చచ్చిపోయాననే తెలుస్తూ ఉంది. పాల్ ప్రకాష్ గారికి కూడా అలాగే జరిగి ఉంటుంది. ఆయన కూడా మరి చచ్చిపోయాను అంటున్నాడు, కానీ ఇక్కడ ప్రాణం ఉంది. కాబట్టి మరి విషయం ఏంటి అంటే గ్రహించాలి. ఇక్కడ డాక్టర్లు దేవుడు ఉన్నాడు అని గ్రహించాల్సింది పోయిన ఆయన చెప్పాడే అనుకో, వీళ్ళు గ్రహించాలి కదా ఏమని, ప్రాణం ఇక్కడే ఉండి ఉంటుంది. మరి దేవుడి దగ్గరికి వెళ్ళకపోతే ఆయన ఈ దేవుడి దగ్గర ఏం చూశాడు ఎట్లా చెప్తాడు ఈయన? ఇంకో ఆయన ఒక్కడే నిజమైన దేవుడు, యేసు ప్రభు ఒక్కడే దేవుడు, ఆయన దగ్గరికి వెళ్ళి వచ్చాడు ఈయన అని వీళ్ళు కూడా ప్రభు వైపు చూడ ప్రయత్నం చేయాలి. అంతేగాని నువ్వు చచ్చిపోయాను అన్నావు కదా, నీకు ఇక్కడ ప్రాణం ఎందుకు ఉంది అంటే ఎట్లా? కాబట్టి దేవుడు ప్రాణం ఉంచాడు, మనిషి ఆ యొక్క ఆత్మను మట్టికి తీసుకెళ్ళాడు. అట్లాంటి సంఘటనే జరిగింది. నేను వెళ్ళి నిర్ధారించుకున్నప్పుడు వాళ్ళ భార్య పాస్టర్ గారితో నేను నిర్ధారించుకున్నాను. ఎందుకంటే ఆయన నోట్ అంటే ఏం మాట్లాడుచ్చినాయి చెప్పమ్మా, ఆయన చెప్తున్నాడు నీ ఎంతవరకు నిజమో నీ దగ్గరికి వచ్చా అని చెప్పా. ఎందుకు అంటే అవన్నీ మీకు చెప్పాలి కదా,
పరలోకం నరకం సబ్జెక్టులో విస్తారంగా చెప్పాను ఆ విషయం అంతా. ఇప్పుడు మనం గబుక్కుని సంతోషాచార్య గారి జరిగింది ఎంతవరకు నిజమో కనుక్కోవాలి అని అనుకోవాలంటే మరి గబుక్కుని కనుక్కోవటానికి వీలు అవ్వదు కదా, ఆయన అమెరికాలో కదా. మనం కనుక్కోవటానికి ఎవరు అవైలబుల్గా ఉన్నాడు? పాల్ ప్రకాష్ గారు అందుబాటులో ఉన్నాడు. ఇక్కడ పల్నాడు జిల్లాలో కారంపూడిలో ఉన్నాడు. కాబట్టి ఆయన మనం ఎవరైనా కనుక్కుంటే మీరు వెళ్ళి ఏం చూశారు చెప్పండి చెబుతాడు కూడా. మీకు కూడా ఆ నంబర్ ఇదివరకు చెప్పాను, మళ్ళీ చెప్తున్నా, పాల్ ప్రకాష్ గారి నంబరు ఎవరైనా సరే నోట్ చేసుకోండి. ఎందుకంటే ఈయన దేవుడి దగ్గరికి వెళ్ళి 2-3 రోజులు ఆయన దగ్గర ఉండి నరకం దూరంగా చూచాడు, పరలోకం కూడా దేవుడు తీసుకెళ్ళి చూపించాడు, ఎక్కడెక్కడ ఏమేమి చూపించాడు, ఆత్మను తీసుకొచ్చి ఇక్కడ ప్రవేశపెట్టాడు. అప్పుడు ఇక్కడ స్పృహ వచ్చింది హాస్పిటల్లో. ఆయన ప్రత్యక్షంగా ఇది జరిగింది, నేను వెళ్ళొచ్చాను. పోనీ ఈయన వెళ్ళొచ్చితే అక్కడ ఈయన గాక యేసు ప్రభు వారు గాక ఇంకెవరన్నా ఉన్నారా నరకానికి కానీ ఆ పరలోకానికి కానీ అధిపతిగా ఇంకొక దేవుడిగా చెప్పబడిన ఎవరైనా ఉన్నారా? ఆ సాక్షి సంతోష్ ఆచార్య గారు చూసినా, పాల్ ప్రకాష్ గారు చూసినా, ఎవరు చూసినా అక్కడ ఉన్నవారు ఎవరు అంటే ఒకే దేవుడు యేసు ప్రభు మాత్రమే. ఉన్నవి నరకం ఉన్నదే పరలోకం ఉంది. అయితే నరకం లేకపోతే పరలోకానికి పోతున్నారు చచ్చిన వాడల్లా. ఆయన యొక్క ఆజ్ఞ మేరకే జరుగుతున్నాయి ఇవన్నీ. కాబట్టి పాల్ ప్రకాష్ గారితో ఎవరైనా మాట్లాడాలని మీ దగ్గర ఈ ఫోన్ నెంబర్ ఉంటే మీరు మాట్లాడవచ్చు. ఎవరైనా డౌట్ ఉన్న వాళ్ళు కనుక్కోవచ్చు, వెళ్ళి కనుక్కురావచ్చు. పాల్ ప్రకాష్ గారు ఫోన్ నెంబర్ చెప్తున్నా, 9000979464 9000979464 పాల్ ప్రకాష్ కారంపూడి. కాబట్టి ఎందుకు చెప్తున్నానంటే ఎవరైనా డౌట్ ఉంటే కనుక్కోవచ్చు. మాకు ఎందుకండి డౌట్లు అసలు మేము యేసు ప్రభు వైపే చూడను అంటారు చాలామంది. మీ ఇష్టం, ఆప్షన్ వాళ్ళ మీద పెట్టేసి ఉంటే మన బాధ్యత అయిపోయింది. ఇదిగో పలానా సాక్ష్యం మన కళ్ళ ముందు. యేసు ప్రభు వారు ఇంతకంటే ఎక్కువ ఏమైనా చేయటానికి ఉందా? అన్యజనుల గురించి యేసు ప్రభు వారు ఎంత శ్రమ పడుతున్నాడు మీరు చూసారా? ఎంత శ్రమ పడుతున్నాడు. అదే మరి నా దర్శనాలు 2 దర్శనాలు ఉన్నాయి దాంట్లో. అసలు దేవుడు ఎంత ఆరాటపడుతున్నాడు అన్యజనుల గురించి అంటే, నాతో అయితే చెప్తాడు దేవుడు, నువ్వు వాళ్ళకి చెప్పే విషయం అంత తేలిగ్గా చెప్పటం కాదబ్బాయి, ఇంకా వివరంగా చెప్పాలి అంటున్నాడు. ఇదేంటండి బాబు ఎన్ని కష్టపడుతున్నా నేను అంటే, లేదు ఇంకా వివరంగా చెప్పాలంటాడు. 15/2/2020లో ఇనుప పోగరతో లిగించిన చెప్పాలి అంటున్నాడు. ఈ దేవుడికి ఎంత ఆరాటం ఏంటి? ఈ అన్యజనులను రక్షించాలని ఇంత తాపత్రయం ఏంటి? అదే నాకు ఆశ్చర్యం ఏంటి అంటే, నా 81వ దర్శనం అది మీకు చదివి వినిపిస్తా. 15/2/2020 అంటే ఇప్పటికి 4 సంవత్సరాల క్రితం. అసలు నా దర్శనాలన్నీ కూడా అన్యజనుల గురించి దేవుడు ఎంత ఆరాటం, ఎంత ఆవేద పడుతుంది, ఎంత జాలి కృప, ఆయన నిండా ప్రేమే. అదే ఈయన చూసి వచ్చాడు సంతోషాచార్య గారు. ఆయన నిండా ప్రేమ నిండిపోయింది, కరుణ జాలి. ఆయన నాతో 15/2/20 నాకు దర్శనం. తెల్లవారుజామున కలలో ఇనుప పోగరతో లిగించవలను అనే స్వరం పదే వినిపించింది. వెంటనే మెలకు వచ్చింది. ఈ కళ ద్వారా నా సాక్ష్యం కాపీలు విస్తారంగా పంచమని, ప్రజలకు అర్థమయ్యేటట్లు దేవుడి జ్ఞానం చెప్పమని దేవుడు ఆదేశించినట్లుగా నేను గ్రహించానని రాసుకున్నా. ఇది 4 సంవత్సరాల క్రితం అంటే 2020లో అంటే అప్పటికి టీవీ పరిచర్య బిగిన్ అయిందా? అవులా. 1922లో టీవీ పరిచర్య బిగిన్ అయింది, 3 సంవత్సరాల క్రితం. కాబట్టి ఇంకా టీవీ పరిచర్యే బిగిన్ కాల. అప్పుడు చెప్తున్నాడు, ఇనుప పోగరతో లిఖించు అబ్బాయి నువ్వు చెప్పేది అన్నాడు. చెప్తున్నాం, చాలా విస్తారంగా చెప్తున్నాం. మరి అది స్పీడ్గా చెప్పవలసి వస్తుంది, స్పీడ్గా చెబుతున్నాం, వాళ్ళకి నాటుకోవటానికి వీలు కావట్లేదు. అప్పటికి సమస్య. నన్నైతే ఇనుప పొగరతో లిగించేటట్టు చేయమంటే అలా చెప్తూ వస్తూ ఉన్నా. దేవుడికి ఇట్లా ఇనుప పొగరతో లిగించిన విస్తారంగా చెప్పాలని ఏంటి అంత బాధ అంటే, ప్రత్యక్షంగా ఆయన కొన్ని రోజు కూడా లక్షల మంది ఆత్మలు నరకంలోకి వెళ్ళిపోతున్నాయి, వేలు లక్షలు. ఆయన కళ్ళతో చూసి బాధపడతా ఉన్నాడు. వాళ్ళకి ఇంకా చెప్పిస్తే బాగుంటుంది అని చెప్పి అనుకుంటా ఉన్నాడు. నా 95వ దర్శనం కూడా అలాగే ఉంది. దేవుడు యొక్క అన్యజనుల గురించి ఎంత తాపత్రయపడుతున్నాడు. మరి నిజంగా ఆయన తాపత్రయపడపోతే నేను యేసుప్రభు వైపు చూస్తానా?
నాకెందుకు యేసు ప్రభు అనేవాడిని. ఆయన ఎంత తాపత్రయపడి ఇన్ని దర్శనాలు చూపించాడు నన్ను నరకం నుంచి రక్షించడానికి. ఈ 95వ దర్శనం ఏంటంటే, ఇది ఖచ్చితంగా 1/5/22, ఇప్పటికీ కరెక్ట్గా 2 సంవత్సరాల క్రితం ఇది వచ్చింది దర్శనం. ఈరోజు తెల్లవారుజామున కలలో ఒక దర్శనం ఎలా కలిగింది. నేను సువార్త ప్రకటిస్తుంటే అది ఇతరుల మీదకి వెళ్ళి కరిగిపోతుంది. నేను సువార్త ప్రకటిస్తున్నాను, ఎదురుగా ఉన్న ప్రజల మీదకి అది వెళ్ళి కరిగిపోతుంది, కరిగి వెళ్ళిపోతుంది. నేను అంటున్నాను, అది నేనే చెప్పాలి, వేరే వారికి తెలియదు. అది కరిగిపోవచ్చున్నది కాబట్టి వేరే వారికి తెలియదు. కొన్ని సంవత్సరముల వరకు ఇలానే జరగాలి అని నేను అంటున్నాను. కళాంతమైంది. నా సువార్త ప్రకటిస్తుంటే అది కరిగిపోతూ ఉందట. ఆ కరిగిపోతూ ఉంటాం, అది నేనే చెప్పాలంటున్నాను. అది నేనే చెప్పాలి, వేరే వారికి తెలియదు అంటున్నా. అంటే దేవుడు ఆత్మతో నింపబడి నేను చెప్తున్నాను అన్నమాట. కాబట్టి నేనే చెప్పాలి వేరే వాళ్ళకి. ఎందుకంటే వేరే వాళ్ళు చెప్పొచ్చు, కానీ ఆత్మతో చెప్పలేరుగా. విషయం అది. నేను చెప్తా, ఆ విషయం వేరే వాళ్ళకి చెప్పాలంటే ఆత్మతో నిజంగా నేను చెప్పిన తర్వాత ఆ ప్రజల యొక్క ముఖాలు వెలుగులతో నిండిపోతూ ఉంటాయి. నాకు అర్థమవుతుంది, నేను మనిషిగా నేను చెప్పిన దానికి ఇంత వెలుగు వాళ్ళ ముఖంలో రావాల్సిన అవసరం లేదు. ఏదో నా మాటల్లో దేవుడి యొక్క ఆత్మతో వెళ్తున్నాయి అవి. దేవుడు ఆత్మశక్తితోనే ఇదంతా జరుగుతుందని నాకు అర్థమవుతూ ఉంటుంది వాళ్ళ ముఖాలు చూస్తూ ఉంటే. కాబట్టి అది నేనే చెప్పాలి, వేరే వారికి తెలియదు. అది కరిగిపోవచ్చున్నది కాబట్టి వేరే వారికి తెలియదు అంటున్నా. అంటే అర్థం ఏంటి? మనం చెప్తా ఉంటే అది కరిగి వాళ్ళలోకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఆత్మతో చెప్తున్నాం కాబట్టి వేరే వారికి అది తెలియదు. ఎందుకు? ఆత్మతో చెప్పేది వేరు, మామూలుగా చెప్పేది వేరుగా. కాబట్టి నేనేమంటున్నానంటే నేనే చెప్పాలి అంటున్నా. అదట కొన్ని సంవత్సరముల వరకు ఇలానే జరగాలి, దేవుడికి స్తోత్రం అని నేను అంటున్నాను. కళాంతం అయిపోయింది. ఇది ఆగటాకి లేదు, కొన్ని సంవత్సరాల వరకు జరగాలన్నాను. అప్పటికి నేను టీవీ పరిచర్య ప్రారంభించి ఒక 2-3 నెలలు అయింది. నేను టీవీ పరిచర్య అప్పటికి ప్రారంభించి అప్పుడు వివరణ నేను ఏం రాసుకున్నానంటే, ఈ కళ ద్వారా నేను ఇంకా కొన్ని సంవత్సరాల సువార్త ప్రకటన కొనసాగించాలని, వృద్ధాప్యం అని మానుకోకూడదని దేవుడు నాకు ఆజ్ఞాపించినట్టు గ్రహించాను. వెంటనే నాకు అర్థమైంది. నేను నిజంగా టీవీ పరిచయం ప్రారంభించినప్పుడు ఏమనుకున్నాను, ఏదో కొన్ని ఎపిసోడ్ చెప్తాం, మన వల్ల ఏమవుతుంది సువార్త ప్రకటించటం అని చెప్పి నేను అనుకున్నా. అది నేను చెప్తున్న కొన్ని ఓటలాగా వస్తుంది, వెళుతూ ఉంది, నెలలు జరిగిపోతూ ఉన్నాయి. అప్పుడు చూపించాడు, కొన్ని సంవత్సరములు ఇలాగే సాగాలి అన్నాడు. ఇంకోటి ఏంటంటే, నేను చెప్పే దాంట్లో ఆత్మ నింపుదలతో వస్తాయి ఆ మాటలు, ఆత్మశక్తితో వస్తాయి ఆ మాటలు. కాబట్టి అవి అక్కడి వాళ్ళకి ఉపయోగపడతాయి. కాబట్టి అది నేనే చెప్పాలి. అది కొన్ని సంవత్సరాలు జరగాలంటే నిజంగా కొన్ని సంవత్సరాలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు 2 సంవత్సరాలు దాటిపోయి 3వ సంవత్సరం నడుస్తూ ఉంది. ఇలా జరుగుతుందని నేను ఊహించలా, దేవుడు చెప్తున్నాడు. మరి నేను ఏమనుకున్నాను ఒకప్పుడు నేనేమనుకున్నాను, అయ్యో ఈ ప్రజలకి బాగా వివరంగా చెప్పాలి నేను, దానికి టైం ఎవరు ఇవ్వటం లేదు, ఏ చర్చిలో ఏ పాస్టర్ గారు అంత టైం ఇవ్వలేకపోతున్నారు, మరి చాలా ఉంది మ్యాటరు, వాళ్ళకి బాగా విస్తారంగా చెప్పాలని ఉంది అని అనుకుంటున్నాను. ఇప్పుడు దేవుడు ఈ అవకాశం కలుగజేసి, నువ్వు విస్తారంగా చెప్పడానికి ఇదే నీకు కలుగజేసిన అవకాశం, కొన్ని సంవత్సరాలు నువ్వు చెప్పాలి అన్నాడు. దేవుడికి స్తోత్రం. మరి ఎన్ని సంవత్సరాలు చెప్పిస్తారో ఆయన చిత్తమై ఉంది. ఇన్ని సంవత్సరాలు అని నాకు తెలియదు, కానీ ఆయన చిత్తమైన రీతిలో కొన్ని సంవత్సరాలు అయితే ఇలా చెప్పాల్సిందే అన్నాడు. ఎందుకు? ఒకప్పుడు నేను అనుకునేవాడిని, ఎంతమంది చెప్తా ఉన్నారు, నేను కొన్ని చెప్పా, 150 ఎపిసోడ్స్ అయిపోయినాయి, ఇంకెంతకాలం చెప్తాంలే అని నువ్వు అనుకోవటానికి వీల్లేదు, నేనే చెప్పాలి అని అంటున్నాను నేను. అంటే అర్థం ఏంటంటే, నీ నోటి ద్వారా నేను మాట్లాడబోతున్నా కాబట్టి నువ్వే చెప్పాలి, కొన్ని సంవత్సరాలు ఇది కొనసాగాలని దేవుడు చెప్తా ఉన్నాడు. వృద్ధాప్యమని అట్లా అని నువ్వు
అనుకోవటానికి వీల్లేదు, నువ్వు చెప్పి తీరాలి అని దేవుడు చెప్తా ఉన్నాడు. ఇది అంతా అన్యజనుల మీద దేవుడికున్న ప్రేమ కాదా? దీనివల్ల క్రైస్తవులకు ఏమైనా లాభమా? ఇన్ని సంవత్సరాలు ఈ సువార్త నా నోటి ద్వారా దేవుడు ప్రకటింపజేస్తే మరి దర్శనాలు చెప్పి మరి చేయించడం వల్ల ఎవరికి లాభం? అన్యజనులు అంటే ఆయనకి అంత ప్రేమ ఏంటి? ఆయనకి అంత ప్రేమ ఉంది. ఎందుకు అంటే వాళ్ళు నరకానికి పోతూ ఉన్నారు, వాళ్ళని తప్పించాలి. మరి అందుకే వాళ్ళ గురించి ఎంత తాపత్రయపడుతున్నాడు. ఈ విషయాలు అన్యజనులైన వారికి తెలుసా? తెలీదు. యేసు ప్రభువా మా గురించి ఆయన ఎందుకు ఆలోచిస్తాడండి, మీ గురించి ఆలోచించుకుంటాడు అంటారు. నో, మా గురించి పక్కన పెట్టాడయ్యా బాబు, మీరు చెప్పాల్సిన విషయం. మా గురించి పక్కన పెట్టాడు, నువ్వు ఆల్రెడీ క్రైస్తవుడే, నా దగ్గరికి వస్తాడు, తీయవయ్యా. ఆ సంగతి ఏంటో చూడు, ఆయన పక్కన నీ పక్క ఆయన గురించి ఆలోచిస్తున్నా నేను అంటున్నాడు. అయ్యా దేవుడు ఎంతసేపు నీ గురించే అంట. రాజారావు అనే ఒక వ్యక్తిని ఇలా వృద్ధాప్యంలో నీ గురించే పని కట్టుకుని మీ గురించే ఆయన జీవితం త్యాగం చేయించి మరి ఇలా చేస్తూ ఉన్నాడు. ఆయన సాక్ష్యం ఇది, ఆయన బుక్ ఏది, మీ గురించే ఆయన తాపత్రయపడిపోతున్నారు. మీకు తెలీదా ఇది? ఒకసారి తెలుసుకోండి బాబు అని మీరు చెప్పండి. వాళ్ళకి ఇంతవరకు తెలియదు. యేసు ప్రభు అన్న ఆయన మన గురించి ఆలోచించి ఇన్ని ప్రయత్నాలు చేసి ఎంత తాపత్రయపడుతున్నాడని వాళ్ళకి తెలియదు. ఒక్కసారి ఇది తెలిసిన తర్వాత ఖచ్చితంగా నరకం ఉంటుంది అని అప్పుడు అర్థమవుతుంది. ఖచ్చితంగా నరకం ఉంది, లేదో చెప్తా ఉంటే క్రైస్తవులు చెప్తా ఉందో లేదో అనుకున్నాం కానీ ఉంది. ఇదే రుజువు. ఆ నరకమే లేకపోయినట్లయితే ఈ రాజారావు అనే వ్యక్తిని ఎన్ని దర్శనాలు చూపించడం ఏంటి, అది మన గురించి ప్రయత్నం చేపించడం ఏంటి, ఇలా చేయించడం ఏంటి, అలా చేయడం, అది ఉంటుంది. అది మన చేతిలో పెట్టాడు. ఆ నరకం తప్పించుకోవటమా లేదనేది మనకు కావాలని ఆ నరకంలో దూకుతామా, దాని నుంచి బయటకు వస్తామా, అది మన చేతిలోనే పెట్టాడు. ఖచ్చితంగా మనం బయటికి రావటానికి ఆయన ఇచ్చినటువంటి ఆ యొక్క ఆశ్రయాన్ని ఉపయోగించుకోవాలి, మనం బయటికి రావాలి అనే వాళ్ళకి తెలియాలంటే ఈ యొక్క దర్శనాలు, ఈ యొక్క నా సాక్ష్యం వాళ్ళకి వెళ్ళాలి. ఇలా దర్శనంలో మీ గురించి మాట్లాడుతున్నాడు దేవుడు నిరంతరం. ఇదే పని ఆ రాజారావు గారికి చూపించే దర్శనాలు నిండా ఇదే పని. నువ్వు ఇనప పొగరతో లిగించినట్టు చెప్పమంటాడట. అంతేకాకుండా ఇది కూడా చెప్తా ఉన్నాడట, నువ్వు ఇలా చేయి అలా చేయి అని. కాబట్టి మీ గురించి ఆయన ఆలోచిస్తున్నాడు. కాబట్టి మీరు ఒకసారి చూడండి అని చెప్పండి అని చెప్పొచ్చు. కాబట్టి ఈ ఎపిసోడ్ ఎంతటితో ముగిద్దాం. ఇప్పుడు సమయం అవుతా ఉంది. 58వ ఎపిసోడ్ ఎంతటితో ముగిద్దాం. ఆ తర్వాత ఇలాంటి చరిత్రలు అనేక మంది మీ ముందుకు తీసుకురాబోతా ఉన్నాడు. దేవుడి యొక్క మాటల సాక్ష్యాన్ని దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసి ముగిస్తా. కృపగల దేవా ప్రభా, మీకు వందనాలు స్తోత్రాలతో 58వ ఎపిసోడ్ కూడా మీరు తగిన నడిపించి మీరే మాట్లాడినంత వందనాలు. అలాగే బిడ్డల హృదయాలు తెరిచారు, వారి ఒళ్ళు గ్రహింపు దయచేశారు, అనేక మందికి చెప్పడానికి ప్రేరణ కలుగజేశారు. అందుకు వందనాలు స్తోత్రాలు. ఈ మెసేజెస్ అనేక మందికి ఫార్వర్డ్ చేయడానికి ప్రతి బిడ్డను ప్రోత్సహించిన తగిన విధంగా సహాయం చేయమని, ఆశీర్వదించమని మా ప్రభువును రక్షకుడైన యేసు నామములో పరమతులను ప్రార్థించి వేడుకుంటున్నా తండ్రి, ఆమెన్. మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి శుభవందనాలు తెలియపరచుకుంటున్నాను. వందనాలు.